దేవుడు డబ్బు గురించి ఏమనుకుంటాడో తెలుసుకోవాలంటే ఆయన దాన్ని ఎవరికి ఇచ్చాడో చూస్తే సరిపోతుంది. డబ్బు ఉన్నప్పుడే మన పవర్ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి నువ్వు ధనవంతుడివి కావాలి అంటే నువ్వు నిద్రపోతున్నావు, నీ బ్యాంక్ అకౌంట్ మాత్రం నిద్రపోనివ్వకు. ఏదైనా విషయం గురించి మీరు నిజంగా అర్థం చేసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే దాని ద్వారా మీరు డబ్బు సంపాదించడమే. ఈరోజు ప్రపంచం ఎవరిని కులము మతము చూసి కానీ రంగును భాషను చూసి కానీ గౌరవించడం లేదు. బ్యాంకు బ్యాలెన్స్లో ఎన్ని జీరోలు ఉన్నాయో దాన్ని బట్టే గౌరవిస్తుంది. చివరిలో క్లయింట్ నీ ఊరు ఏంటి అని అడగడు, యూట్యూబ్లో సబ్స్క్రైబరు నీ కులం ఏంటి అని అడగడు. వాళ్ళకి కావాల్సిందల్లా కేవలం వారికి నువ్వు ఇచ్చే వాల్యూ మాత్రమే. మీరు వాల్యూ ఇస్తే డబ్బు వస్తుంది. మనం ఎప్పుడు 2 ఏళ్లలో జరిగే మార్పులు మాత్రమే ఎక్కువగా అంచనా వేస్తూ ఉంటాం, 10 ఏళ్లలో జరిగే మార్పులు మాత్రం తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. డబ్బు మన జీవితంలో అతి ముఖ్యమైన అత్యంత ఆకర్షణీయమైన ఒక శక్తి. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు దాని వెనుకే పరుగులు పెడుతూ ఉంటాం. అలాగే చాలామంది జీవితాంతం డబ్బు కోసం కష్టపడుతూ ఉంటారు. కుటుంబాన్ని విడిచిపెట్టి మరి ఆరోగ్యాన్ని పరంగా పెడుతుంటారు. కానీ అంత చేసినా చివరికి డబ్బు వాడిని రక్షించదు, ప్రేమించదు, అలాగే ఒంటరితనం నుంచి కూడా కాపాడలేదు. అంతేకాకుండా డబ్బు ఉన్నవాడు మాత్రమే ధనవంతుడు కాదు, డబ్బు లేనివాడు మాత్రమే పేదవాడు కాదు. కాబట్టి నిజమైన ధనవంతుడు ఎవరో, నిజమైన పేదవాడు ఎవరో కొన్ని చేదు నిజాలు తెలుసుకుంటే అర్థమవుతుంది. డబ్బు చేదు నిజాలు సిరీస్లో ఇది 4వ భాగం. 3 భాగాలు చాలా బాగా ఆదరించారు. ఈ వీడియోకి కూడా మీరు కనీసం 5,000 లైక్స్ ఇస్తే ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. మీ అందరికీ ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది మన ఆఫీస్కి వచ్చేవారు ఫైనాన్షియల్ ప్లానింగ్ కోసం, మ్యూచువల్ ఫండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మాత్రమే రండి. ఫోటోలు దిగడానికి, కేవలం మాట్లాడడానికి మాత్రమే అయితే మీ డబ్బును, మీ విలువైన సమయాన్ని వృధా చేసుకున్నవారు అవుతారు. మాకు కావాల్సింది మీరు వెల్త్ క్రియేట్ చేయడం. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కు వాట్సాప్ చేస్తే మా టీం మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు ఇక అసలు వీడియోలోకి వెళ్దాం. నెంబర్ 1, దేవుడు డబ్బు గురించి ఏమనుకుంటాడో తెలుసుకోవాలంటే ఆయన దాన్ని ఎవరికి ఇచ్చాడో చూస్తే సరిపోతుంది. ఈ ఒక్క సామెతలోనే డబ్బుకు సంబంధించిన ఒక చేదు నిజం దాగి ఉంది. అదేంటంటే డబ్బు ఎప్పుడు మంచితనానికి, కష్టానికి, నిజాయితీకి మాత్రమే బహుమతి కాదు. అది తరచుగా నిజాయితీ లేని వారికి కూడా దొరుకుతుంది. ఇంకా చెప్పాలంటే మంచితనం, హార్డ్ వర్క్, నిజాయితీ లేని వారే ఈ 3 క్వాలిటీలు ఉన్న వారి కంటే ఎక్కువగా సంపాదిస్తారు. ఉదాహరణకు ఒక టీచర్ ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతూ ఉంటారు. అయినప్పటికీ ఆ టీచరు నెలకు 40,000 రూపాయలతో కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు. అయితే మరొక పక్క బెట్టింగ్ యాప్లు, క్రిప్టో స్కీములు ప్రమోట్ చేసి ఒక ఇన్ఫ్లుయెన్సరు ఒక్కరి జీవితాన్ని కూడా మెరుగుపరచడు. కానీ ఒక్కొక్క వీడియోకు 5 నుండి 10 లక్షలు సంపాదిస్తుంటారు. దీన్ని బట్టి దేవుడు మనం చెడ్డ దారిలో సంపాదించినా, మంచి దారిలో సంపాదించినా, ఏ దారిలో సంపాదించినా డబ్బును మాత్రం ఇస్తాడు అని అర్థం చేసుకోవచ్చు. కానీ దేవుడు పెట్టే నిజమైన పరీక్ష మాత్రం అక్కడి నుంచే మొదలవుతుంది. దేవుడు పెట్టే ఆ పరీక్ష ఏంటంటే డబ్బును ఎలా సంపాదించామన్నది కాదు, ఆ డబ్బును ఎలా ఉపయోగించామన్నదే. ఉదాహరణకు అజిం ప్రేమ్జీ తన సంపదలో 90% కంటే ఎక్కువ సంపదను విద్యారంగానికి దానంగా ఇచ్చేశారు. రతన్ టాటా కూడా తన సంపాదనలో ఎక్కువ భాగం డబ్బును రకరకాల సేవలకు ఉపయోగించారు. కానీ అదే డబ్బు విజయ్ మాల్యాను మాత్రం బ్యాంకులను మోసం చేసి దేశం నుంచి పారిపోయేలా చేసింది. ఇంకొక వైపు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ లాంటి వారు డబ్బును కేవలం ఆడంబరాల కోసం, మోసాల కోసం మాత్రమే ఉపయోగించారు. అందుకే డబ్బు ఒక అర్థం అని చెప్తారు. ఎందుకంటే అది మనలో ఉన్న మంచిని రెట్టింపు చేయగలుగుతుంది, లేదా మనలో ఉన్న చెడ్డ గుణాలని బయట పెట్టగలుగుతుంది. మన దేశంలో రైతులు అప్పుల బాధలో చనిపోతూ ఉంటే రాజకీయ నాయకులు మాత్రం 100 కోట్లతో ఎన్నికల్లో గెలుస్తూ ఉంటారు. సాధారణంగా ఇది మనకు అన్యాయంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఒకవేళ ఈ రోజే మనకు 100 కోట్ల డబ్బు అప్పనంగా లభిస్తే అప్పుడు కూడా ఇది మనకు అన్యాయంగా కనిపిస్తుందా లేదా అన్నదే అసలైన ప్రశ్న. ఒకవేళ మనం రతన్ టాటా లాంటి వారమైతే అది మనకు అన్యాయంగా కనిపించవచ్చు. అదే మనం మాల్యా లాంటి వారమైతే అది మనకు న్యాయంగా కనిపించవచ్చు. ఎందుకంటే సంపదను సంపాదించడం కంటే దాన్ని సరిగ్గా నిర్వహించడం, మంచికి ఉపయోగించడం చాలా కష్టం. అందుకే డబ్బు అనేది దేవుడి బహుమతి కాదు, అది దేవుడు మనకిచ్చే ఒక ఛాలెంజ్. కాబట్టి ఆ ఛాలెంజ్ని ఎదుర్కొనేందుకు ఈ రోజు నుంచే సిద్ధంగా ఉండండి. దీనికోసం ఆదా చేయడం, పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి. వీటితో పాటు నైపుణ్యం, దానగుణం లాంటి విషయాన్ని కూడా మీలో పెంపొందించుకోండి. ఎందుకంటే డబ్బు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు, కానీ అది వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఎవరివో అది ఖచ్చితంగా చెప్పేస్తుంది. కాబట్టి డబ్బుతో జాగ్రత్తగా వ్యవహరించండి. దేవుడు డబ్బు గురించి ఏమనుకుంటాడో తెలుసుకోవాలంటే
ఆయన దాన్ని ఎవరికి ఇచ్చాడో చూస్తే సరిపోతుంది. ఇక రెండవది డబ్బు వర్సెస్ పవర్. మనం పల్లెటూరులో ఉన్న, పట్టణంలో ఉన్న, ఎక్కడున్నా సరే మన డిసిషన్స్ అన్ని కేవలం మన ఆర్థిక పరిస్థితి మీదనే ఆధారపడి ఉంటాయి. డబ్బు అనేది లగ్జరీ కంటే ముందు మన జీవితానికి ఒక స్టెబిలిటీ ఇస్తుంది. తర్వాత సమాజంలో మనకంటూ కొంత పవర్ ఇస్తుంది. ఇంకా చెప్పాలంటే డబ్బు ఉన్నప్పుడే మన పవర్ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి మనం ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఉన్నప్పుడే మన మాటకు విలువ ఉంటుంది. అందరూ మన మాటను వింటారు, మనపై గౌరవాన్ని చూపిస్తారు. మనం ఎక్కడ ఉండాలి, ఏ పని చేయాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి నిర్ణయాలన్నీ మన చేతిలోనే ఉంటాయి. సమస్య వచ్చినప్పుడు మనమే దాన్ని హ్యాండిల్ చేసుకోగలం కాబట్టి మనకు భయం తక్కువగా ఉంటుంది. అలాగే డబ్బు ఉన్నప్పుడు మన కాన్ఫిడెన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే సొసైటీ కూడా మనల్ని సీరియస్గా తీసుకుంటుంది. అదే సమయంలో డబ్బు లేకపోతే పరిస్థితి పూర్తిగా రివర్స్ అవుతుంది. మన మాట వినేవాళ్ళు తక్కువగా ఉంటారు, మనకున్న అభిప్రాయాలకు పెద్దగా వాల్యూ ఉండదు, మన డిసిషన్స్ మనం కాదు మన పరిస్థితి తీసుకుంటుంది. ఇష్టం లేకపోయినా ఏ పని చేస్తే పూట గడుస్తుందో అదే పని చేయాల్సి వస్తుంది. అత్యవసరం వచ్చినప్పుడు మనమే మనకు తోడుగా నిలబడలేము కాబట్టి ఎప్పుడూ భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. చాలాసార్లు ఇతరుల దగ్గర హెల్ప్ అడగాల్సి వస్తుంది. ఇది మన కాన్ఫిడెన్స్ తగ్గిస్తుంది. దీనివల్ల మన పవర్ అనేది సొసైటీలో బలహీనంగా కనిపిస్తుంది. డబ్బు లేకపోతే మన జీవితానికి మనం ఓనర్గా కాకుండా పరిస్థితులపై ఆధారపడే వ్యక్తిగా మారిపోవాల్సి వస్తుంది. కాబట్టి ముందు డబ్బు సంపాదించి చూపించాలి. తర్వాత పేరు, ప్రేమ, గౌరవం ఇవన్నీ వాటంతటవే వస్తాయి. ఇక మూడవది, మంచం మీద డబ్బు సంపాదించలేకపోతే మంచం మీద ఉండకండి. ఈ మాట కేవలం నిద్ర గురించో లేకపోతే సోమరితనం గురించో కాదు, సమయాన్ని వృధా చేయడం గురించి. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించగలిగితే తప్ప రెస్ట్ తీసుకోకు అని దీని అర్థం. సింపుల్గా చెప్పాలంటే నువ్వు పని చేయకపోయినా డబ్బు వచ్చే మార్గాలు తయారు చేసుకో అని అర్థం. అంటే రోజు మొత్తం బెడ్పై పడుకొని ఉండాలంటే నీకు పని చేయకుండా కూడా డబ్బు వచ్చే మార్గాలు ఉండాలి. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అయితే మనలో చాలామంది కేవలం ఉద్యోగం మీదనే ఆధారపడి గడుపుతూ ఉంటారు. కానీ కేవలం ఉద్యోగం ఒక్క దాని మీదనే ఆధారపడడం అనేది రిస్క్ అవుతుంది. ఎందుకంటే మీరు పనిచేస్తున్న కంపెనీలు వారికి నష్టం వస్తే ఆ నష్టాన్ని తగ్గించుకోవడానికి మీ ఉద్యోగాన్ని ఎప్పుడైనా పీకేయవచ్చు. ఉదాహరణకు కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఐటీ సెక్టార్ నుంచి కన్స్ట్రక్షన్ సెక్టార్ వరకు ఎంతోమంది ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. తమకున్న ఏకైక ఇన్కమ్ సోర్స్ను కోల్పోవాల్సి వచ్చింది. కానీ పెట్టుబడులు, అద్దెలు, ఆన్లైన్ బిజినెస్లు ఇలాంటివి ఒకటి కంటే ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఉన్నవారు మాత్రం స్టడీగా ఇన్కమ్ పొందగలిగారు. కాబట్టి మీరు కూడా నిద్రపోతున్నప్పుడు, సెలవులో ఉన్నప్పుడు, అలాగే అనారోగ్యంతో ఉన్నప్పుడు, వెకేషన్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇన్కమ్ వచ్చేలా 2-3 ఆదాయ మార్గాలను సృష్టించుకోండి. దీన్నే నిజమైన ఫైనాన్షియల్ సేఫ్టీ అంటారు. దీనికోసం చిన్న మొత్తాలతో అయినా సరే ఇప్పుడే ఎస్ఐపీలు మొదలుపెట్టడం, స్టాక్స్లో పెట్టుబడి పెట్టడం చేస్తూ ఉండండి. లేదంటే రూమ్ను రెంట్కి ఇచ్చి అద్దె తీసుకోవడం, యూట్యూబ్ లేదా డిజిటల్ మార్కెట్లో కంటెంట్ క్రియేట్ చేసి రెవెన్యూ సంపాదించడం, ఏది కుదిరితే అది చేయండి. ఇవన్నీ కూడా మీకు నిద్రలో కూడా ఆదాయాన్ని ఇచ్చే మార్గాలుగా ఉపయోగపడతాయి. అలాగే మీరు రోజు 9 to 5 పని చేసేవారైతే ఇంటికి వచ్చిన తర్వాత అలాగే వారం చివరిలో కొంచెం సమయాన్ని మీ జీవితానికి ఉపయోగపడే 2-3 ఆదాయ మార్గాలను నిర్మించుకోవడానికి కేటాయించండి. మీ స్కిల్స్ను ఉపయోగించి చిన్న చిన్న కోర్సులు తయారు చేయండి, పుస్తకం రాయండి, డిజిటల్ కంటెంట్ ప్రింట్ చేయండి. ఇలాంటివన్నీ ఒక్కసారి సృష్టిస్తే చాలు, ఇక అవే మీకోసం పగలు రాత్రి పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఎప్పుడు ఆస్తులు తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి, బాధ్యతలే కాదు, అంటే అసెట్స్ లయబిలిటీస్ కాదు అని. ఎందుకంటే ఆస్తులు డబ్బును ఇస్తాయి, బాధ్యతలు డబ్బును తీసుకుంటాయి. ఉదాహరణకు ఈఎంఐలో కారు కొనడం అనేది బాధ్యత కిందకు వస్తుంది. బంగారాన్ని కొని అవసరానికి దాని మీద లోన్ తీసుకోవడం అనేది ఆస్తి కిందకు వస్తుంది. చివరిగా చెప్పాలంటే డబ్బు కోసం పని చేయడం అనేది పేదల అలవాటు, డబ్బు చేత పని చేయించుకోవడం ధనవంతుల అలవాటు. కాబట్టి నువ్వు ధనవంతుడివి కావాలి అంటే నువ్వు నిద్రపోతున్నా నీ బ్యాంక్ అకౌంట్ మాత్రం నిద్రపోనివ్వకు. ఇక 4వది, క్యారెక్టర్ కోల్పోకు. స్టీవ్ జాబ్స్ ఒకసారి ఒక్క సంవత్సరంలోనే $250 మిలియన్ కోల్పోయానని చెప్పాడు. అది కూడా తాను సృష్టించిన యాపిల్ కంపెనీ నుంచి 1989లో బయటికి తోసేయబడినప్పుడు. $250 మిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 2,000 కోట్లు. సాధారణంగా చూస్తే ఇది మనలాంటి వారికి భయంకరమైన నష్టంగా కనిపిస్తుంది. జీవితాంతం తిరిగి కోలుకోలేని దెబ్బ అవుతుంది. కానీ స్టీవ్ జాబ్స్ మాత్రం ఈ నష్టాన్ని క్యారెక్టర్ బిల్డింగ్ అని చెప్పుకున్నాడు. ఎందుకంటే ఈ నష్టమే తనను మరింత బలంగా, స్పష్టంగా, ఓపికగా తయారు చేసింది. తర్వాత స్టీవ్ జాబ్స్ని నెక్స్ట్
పిక్సర్ లాంటి కంపెనీలను తయారు చేసేలా చేసింది. తిరిగి మళ్ళీ తనని యాపిల్ కంపెనీలో భాగమయ్యేలా చేసింది. కాబట్టి నష్టం అనేది ఎప్పుడు చివరి కాదు, అది కేవలం ఒక మలుపు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే కిరణ్ మజుందార్ షా ఒక చిన్న గ్యారేజ్లో బయోకాన్ మొదలుపెట్టినప్పుడు ఆమెను ఎవరు నమ్మలేదు. బ్యాంకులు కూడా ఆమెకు లోన్ ఇవ్వడానికి ముందుకు రాలేదు. అయినప్పటికీ ఆమె ఆగిపోలేదు. బయోకాన్ కంపెనీని ఇప్పుడు ఒక 1000 కోట్ల కంపెనీగా తయారు చేసింది. దీనివల్లే ఆమె ఇప్పుడు మన దేశంలో ఉన్న అత్యంత సక్సెస్ఫుల్ మహిళా వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదగలిగారు. ఇప్పుడు ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్కి కూడా పిలిచి లోన్స్ ఇస్తుంటాయి బ్యాంకులు. అలాగే రాధాకిషన్ దమాని కూడా హర్షద్ మేధా స్కామ్ సమయంలో స్టాక్ మార్కెట్లో భారీగా నష్టపోయారు. అయినా వెనుదిరగకుండా డీమార్ట్ మొదలుపెట్టాడు. ఇప్పుడు అది 1000 కోట్ల విలువైన సామ్రాజ్యంగా మారిపోయింది. అయితే ఇప్పటిదాకా చెప్పిన ఈ 3 కథలు కూడా డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ధైర్యం, స్పష్టత, క్రమశిక్షణ పోతే మళ్ళీ తిరిగి రావు అని నిరూపిస్తున్నాయి. అలాగే నష్టాలు అనేవి కష్టాల్ని, బాధల్ని ఇచ్చినప్పటికీ అది మీకు మీ లోపాలని చూపిస్తుంది, బడ్జెట్ను, ఓపికను నేర్పిస్తుంది, మళ్ళీ బలంగా లేవడానికి శక్తిని ఇస్తుంది అని తెలియజేస్తుంది. కాబట్టి మీ జేబులో డబ్బు తక్కువైందని బాధపడకండి. ఆ నష్టం మిమ్మల్ని ఎంత బలంగా, ఎంత తెలివిగా తయారు చేస్తుందో అంత బలంగా, అంత తెలివిగా తయారవ్వండి. మీ డబ్బు పడిపోవచ్చు, కానీ మీ క్యారెక్టర్ మాత్రం ఎప్పుడు పైకి మాత్రమే ఎదగనివ్వండి. ఇక 5వది, నేర్చుకుంటేనే సంపాదన. ఏదైనా విషయం గురించి మీరు నిజంగా అర్థం చేసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏంటంటే దాని ద్వారా మీరు డబ్బు సంపాదించడమే. ఈ రోజుల్లో నాకు స్టాక్ మార్కెట్ తెలుసు, డిజిటల్ మార్కెటింగ్ గురించి నేర్చుకున్నాను, పర్సనల్ ఫైనాన్స్ బాగా అర్థమైంది అని చెప్పుకునేవారు లక్షల మంది ఉన్నారు. కానీ వాటి గురించి నిజంగా తెలిసిన వారు ఎంతమందో వారి బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి మీకు ఒక విషయం పూర్తిగా తెలిస్తే దాంతో ఒక సమస్యను పరిష్కరించండి. దాని ద్వారా ఎవరికో ఒకరికి ప్రయోజనం చేకూర్చి దాని ద్వారా ఎంతో కొంత డబ్బు సంపాదించండి. అలా చేయలేకపోతే మీ జ్ఞానం ఇంకా థియరీ దశలోనే ఉంది అని అర్థం చేసుకోవాలి. చదవడం, వీడియోలు చూడడం, నేర్చుకోవడం, సర్టిఫికెట్ తీసుకోవడం ఇవన్నీ మొదటి స్టెప్స్ మాత్రమే. నిజమైన గేమ్ మొదలయ్యేది మాత్రం మార్కెట్లో అడుగు పెట్టినప్పుడే. అంటే మీరు 100 యూట్యూబ్ వీడియోలు చూసి మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడినంత మాత్రాన ఎవరో మీకు డబ్బు ఇవ్వరు. కానీ మీరు నెలకు 500 రూపాయల ఎస్ఐపి మొదలుపెట్టి 5 ఏళ్ల తర్వాత 2 లక్షలుగా చేసి చూపించండి. అప్పుడు మీ మాటకి వాల్యూ ఇస్తారు. కాబట్టి పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేయకుండా ఇప్పుడే చిన్నగా మొదలుపెట్టండి. రీసెల్లింగ్ నేర్చుకుంటున్నారా? అయితే మీషోలో ఒక్క షర్ట్ పెట్టి అమ్మి చూడండి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి అఫిలియేషన్ లింక్ పెట్టండి. మొదటి రోజు లాభం రాకపోయినా పర్లేదు, మొదటి వారం లాస్ వచ్చినా పర్లేదు, మీరు ఆ గేమ్లోకి దిగారా లేదా అనేది ముఖ్యం. ఎందుకంటే మనం వెయిట్ చేసినట్టు డిగ్రీ పూర్తయ్యే వరకు, సరైన సమయం వచ్చే వరకు డబ్బు వెయిట్ చేయదు. ఉదాహరణకు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ జూమ్లో పిల్లలకి ఇంగ్లీష్ నేర్పుతూ నెలకు 4000 రూపాయలు సంపాదిస్తుంది. అలాగే ఒక హౌస్ వైఫ్ తెలుగులో బడ్జెటింగ్ వీడియో మొదలుపెట్టి నెలకు 15,000 రూపాయలు తీసుకుంటుంది. అయినా కానీ వీళ్ళకి ఎలాంటి పెద్ద క్వాలిఫికేషన్స్ లేవు, కానీ వీళ్ళు ఒక చిన్న సమస్యను పరిష్కరించి దాని నుండి డబ్బు సంపాదిస్తున్నారు. అదే నిజమైన జ్ఞానం. అయితే ఇలాంటి సందర్భాల్లో తప్పులు జరుగుతాయి, లాసులు వస్తాయి, మొదటి ప్రయత్నం ఫెయిల్ అవుతుంది, అదంతా న్యాచురల్. కానీ ప్రతి తప్పు నుంచి నేర్చుకొని మళ్ళీ మొదలు పెడితేనే మీ జ్ఞానం ప్రాక్టికల్గా మారుతుంది. ఏదో ఒక రోజు మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు వచ్చి పడుతుంది. అదే నిజంగా నీకేదో తెలుసని ప్రపంచం ఇచ్చే మొట్టమొదటి సర్టిఫికెట్. కాబట్టి ఇప్పుడే చిన్నగా ఏదో ఒక ట్రై చేయండి. ఎందుకంటే మాటలు ఎవరిని ధనవంతులు చేయవు, ఫలితాలు మాత్రమే చేస్తాయి. ఇక 6వది, నలుపు తెలుపు కాదు, నిజంగా ముఖ్యమైన ఒకే ఒక రంగు ఆకుపచ్చ. డాలర్ కలరు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, కాబట్టి డబ్బు రంగు ఆకుపచ్చ అంటారు. పచ్చ నోటు అని కూడా అంటుంటారు. ఈ రోజు ప్రపంచం ఎవరిని కులము, మతము చూసి కానీ, రంగును, భాషను చూసి కానీ గౌరవించడం లేదు. బ్యాంకు బ్యాలెన్స్లో ఎన్ని జీరోలు ఉన్నాయో దాన్ని బట్టే గౌరవిస్తుంది. నీ ఇంటి పేరు ఏదైనా, నీ తల్లిదండ్రులు ఏ పని చేసినా, చివరికి నీది ఏ ఊరైనా, ఒక్కసారి నీ వద్దకు డబ్బు వచ్చాక అన్ని తలుపులు ఒకేసారి తెరుచుకుంటాయి. మంచి స్కూలు, మంచి హాస్పిటల్ దగ్గర నుంచి మంచి సొసైటీ, మంచి వాహనం, మంచి లైఫ్ స్టైల్, ఇవన్నీ డబ్బు లేకపోతే ఊహల్లో మాత్రమే ఉంటాయి. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ కంటే నెలకు 2 లక్షల రూపాయల జీతం తీసుకునే అంబానీ డ్రైవర్కే ఎక్కువ గౌరవం దక్కుతూ ఉంటుంది. అంతేకాకుండా ఒక జొమాటో డెలివరీ బాయ్ 5 ఏళ్ల కష్టంతో 2 BHK ఫ్లాట్ కొంటే అతను ఎప్పుడు కూడా సార్ అని పిలువని పక్కింటి ఇంజనీర్ కూడా సార్ అని పలకరిస్తాడు. అయితే కులం, జాతి, ప్రాంతం అని గొడవ పడేవాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వారి జేబులో డబ్బు లేకపోవడం. డబ్బు ఉంటే ఆ గొడవలన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయి. అలాగే బిజినెస్లో ఎవరు నీ ఇంటి పేరు అడగరు. ఫీవర్లో క్లయింట్ నీ ఊరు ఏంటి అని అడగడు.
యూట్యూబ్లో సబ్స్క్రైబరు నీ కులం ఏంటి అని అడగడు. వాళ్ళకి కావాల్సిందల్లా కేవలం వారికి నువ్విచ్చే వాల్యూ మాత్రమే. మీరు వాల్యూ ఇస్తే డబ్బు వస్తుంది. డబ్బు వస్తే సమాజం ఆటోమేటిక్గా మీకు సలాం కొడుతుంది. ఒక కేరళ టీచర్ బైజూస్ని కట్టాడు, ఒక గుజరాతీ అంబానీ రిలయన్స్ని కట్టాడు, ఒక మరాఠీ అదానీ పోర్ట్లు కట్టాడు. వీళ్ళందరూ వేరువేరు కులాలకు చెందినవారు, వేరువేరు భాషలకు చెందినవారు, వేరువేరు ప్రాంతాలకు చెందినవారు. అయినప్పటికీ వారందరి దగ్గర ఉన్న ఒకే ఒక్క రంగు మాత్రం ఆకుపచ్చ రంగు. అంతేకాదు బ్యాంకు లోన్ ఇవ్వడానికి ఎటువంటి కులం సర్టిఫికెట్లు అడగవు. కేవలం సిబిల్ స్కోరు, శాలరీ స్లిప్ మాత్రమే చూస్తాయి. బెస్ట్ హాస్పిటల్స్లో బెడ్ కావాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు మాత్రమే చూస్తారు. బెస్ట్ స్కూల్లో సీట్ కావాలంటే ఫీజు చెల్లించే కెపాసిటీ మాత్రమే చూస్తారు. అంతేగాని పిల్లాడి తండ్రి ఏ పార్టీలో ఉన్నాడో చూడరు. లైఫ్లో ఎక్కడ చూసినా ఆఖరి ఫిల్టర్ ఒక్కటే అవుతుంది, అది నీ దగ్గర డబ్బు ఉందా లేదా అన్నది మాత్రమే. కాబట్టి ఇక కులం, మతం, రంగు, భాష అని టైం వేస్ట్ చేయడం మానేయండి. ఆ ఎనర్జీ మొత్తం స్కిల్స్ మీద, ఇన్వెస్ట్మెంట్ మీద, బిజినెస్ మీద పెట్టండి. మీ బ్యాంక్ అకౌంట్ పెరిగినప్పుడు సమాజం ఆటోమేటిక్గా మీకు గౌరవం ఇస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు, మీ తల్లిదండ్రుల ఆరోగ్యం, మీ సొంత ఫ్రీడమ్ ఇవన్నీ ఆకుపచ్చ రంగుతోనే నడుస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇక 7వది 10 సంవత్సరాల మ్యాజిక్. బిల్ గేట్స్ ఒకసారి జీవితాన్ని మార్చేసే ఒక సీక్రెట్ చెప్పారు. అదేంటంటే మనం ఎప్పుడు 2 ఏళ్లలో జరిగే మార్పును మాత్రమే ఎక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. 10 ఏళ్లలో జరిగే మార్పును మాత్రం తక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. ఎందుకంటే మనమంతా రాత్రికి రాత్రి కోటీశ్వరులం అవ్వాలి అని కలగంటాం. క్రిప్టో 10 రెట్లు పెరుగుతుందని, మన స్టాక్ ఒక్కసారిగా రాకెట్ లాగా దూసుకెళ్తుందని, బిజినెస్ 2 ఏళ్లలోనే కోట్లు సంపాదించి పెడుతుందని ఆశపడుతూ ఉంటాం. అంతేగాని నిజమైన సంపద ఎప్పుడు అలా రాదని, అది నెమ్మదిగా చప్పులు లేకుండా వస్తుందని, కానీ భయంకరమైన శక్తితో వస్తుందని మాత్రం తెలుసుకోలేము. ఈ 10 సంవత్సరాల వెయిటింగ్లో మొదట్లో ఇంతేనా అనిపిస్తుంది, కానీ కాలం గడిచే కొద్దీ మన సంపద ఎవరు ఆపలేనంత వేగంగా పెరుగుతుంది. దీనికి మనం పెట్టుకునే పేరే కంపౌండింగ్ అని చెప్పవచ్చు. ఇది డబ్బుతో డబ్బు చేసే ఒక గొప్ప మ్యాజిక్ లాంటిది. ఉదాహరణకు మీ వయసు 28 సంవత్సరాలు. ఈ రోజు నుంచి నెలకు కేవలం 3,000 రూపాయలు యావరేజ్గా 14% రిటర్న్స్ ఇచ్చే ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో ఎస్ఐపి మొదలు పెడితే 2 ఏళ్ల తర్వాత మీ అకౌంట్లో దాదాపు 80,000 మాత్రమే ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత 2.5 లక్షలు అవుతుంది. ఇది ఇప్పటికీ సాధారణంగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ 10 ఏళ్ల తర్వాత అది 7.5 లక్షలు అవుతుంది. అయినా అప్పటికీ మీరు పెట్టింది కేవలం 3.6 లక్షలు మాత్రమే. 15 ఏళ్ల తర్వాత 18 లక్షలు, 20 ఏళ్ల తర్వాత 40 లక్షలు అవుతాయి. అదే నెలకు 3,000 కాకుండా 5,000 పెడితే 20 ఏళ్ళకి సులభంగా 65 లక్షలు అవుతాయి. ఇదేమీ కల్పిత కథ కాదు, ఇది మ్యూచువల్ ఫండ్ క్యాల్కులేటర్తో ఎవరు చేసినా వచ్చే నిజమైన లెక్కలు. 2014-15లో రియల్ ఎస్టేట్లోనూ ఇదే జరిగింది. అప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక ఫ్లాట్ సుమారు 30 లక్షలు తీసుకునే వాళ్ళు మొదటి 3 ఏళ్ళు కూడా ధర పెరగలేదు అని బాధపడ్డారు. అయినా అలాగే 10 ఏళ్ల పాటు ఓపిక పట్టిన వాళ్ళు ఇప్పుడు నవ్వుతున్నారు. తొందరపడి అమ్మేసిన వాళ్ళు మాత్రం ఏడుస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అదే ఫ్లాట్ ద్వారా 80 లక్షలు అయింది. పైగా నెలకు 20 నుండి 25,000 అద్దెను కూడా ఇస్తుంది. సాధారణంగా కెరీర్కు సంబంధించిన విషయాల్లో కూడా ఈ 10 ఏళ్ల నియమం అనేది వర్తిస్తుంది. ఉదాహరణకు 2 జాబ్ మారి 5-10,000 ఎక్కువ జీతం కోసం తిరిగేవాడు 10 ఏళ్లకు ఇంకా 10 లేదా 15 లక్షల ప్యాకేజీలోనే ఉంటాడు. కానీ ఒకే కంపెనీలో డీప్గా నేర్చుకొని స్కిల్స్ పెంచుకొని మాస్టర్ అయ్యేవాడు మాత్రం 10 ఏళ్ళకి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల ప్యాకేజీ దాకా తీసుకుంటాడు. అలాగే జెరోదా, ఫోన్పే, థైరోకేర్ లాంటి కంపెనీల విషయంలోనూ కూడా ఇదే జరిగింది. ఈ కంపెనీలు కూడా రాత్రికి రాత్రే గొప్ప కంపెనీలుగా పుట్టలేదు. 10-12 ఏళ్ల నిరంతర కష్టం తర్వాతనే $1 బిలియన్ కంపెనీలుగా ఎదిగాయి. కాబట్టి మీ లైఫ్ మంత్రం ఒక్కటే అవ్వాలి. ఇప్పుడు చిన్నగా మొదలు పెట్టండి, రోజు కొంచెం కొంచెం చేస్తూ 10 ఏళ్ల పాటు ఆపకుండా కొనసాగించాలి. అప్పుడు మాత్రమే గొప్ప గొప్ప ఫలితాలు సాధించే అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మీకు చిన్నవిగా అనిపించే పనులే 2035 నాటికి మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తాయి. ఓపిక, క్రమశిక్షణ, కంపౌండింగ్ ఇవే మిమ్మల్ని ధనవంతుడు చేసే రహస్య ఆయుధాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి డబ్బు మిమ్మల్ని ధనవంతుడిగా చేయదు, మీరు డబ్బును ఎలా ట్రీట్ చేస్తారో అన్నదే మిమ్మల్ని నిజమైన ధనవంతుడిగా చేస్తుంది అని గుర్తుపెట్టుకోండి. డబ్బుతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.